హలో మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. యువర్ గుడ్ నేమ్ అండ్ అబౌట్ యువర్ సర్వీసెస్. ఐఎమ్ డాక్టర్ ఆశ్రిత రావు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్. నేను ఇక్కడ లాస్ట్ 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. మెడికవర్కి లాస్ట్ 1 year నుంచి వచ్చానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. ఈరోజు మీరు చేసిన ట్రీట్మెంట్ వరల్డ్ వైడ్గా సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు రాజర్స్ సిండ్రోమ్ అంటే ఏంటి, అదంటే అది ఎలాంటి వాళ్ళకి వస్తుంది అండ్ అంత రేర్ డిజీజ్ రావడానికి రీజన్ ఏంటి? రాజర్స్ సిండ్రోమ్ అనేది ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్. ఇది ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. ఇది యూజువల్లీ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అనమాట. అంటే జెనెటిక్గా వారసత్వంగా మనకు వస్తుంది. సో ఈ కేసులో స్పెసిఫిక్గా వచ్చేసి 3 విషయాలు ఉంటాయి. ఒకటి మెగాలోబ్లాస్టిక్ అనీమియా, అంటే రక్తం తక్కువ ఉండడం. రెండోది వినికిడి లోపం, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. థర్డ్ థింగ్ డయాబెటీస్. ఈ 3 విషయాలు ఉంటాయన్నమాట. ఓకే, అంటే మరి 2 months ఆఫ్ బేబీలో ఇవన్నీ రావడం అంటే అది బై బర్త్ వస్తుందా, ఎలా వస్తుంది? బై బర్త్ వస్తుందమ్మా. కన్సాంగ్యునస్ మ్యారేజెస్లో ఎక్కువ ఉంటుంది. యూజువల్లీ దీన్ని జెనెటిక్ డిజార్డర్ అంటారనమాట. ఓకే, అంటే ఇప్పటి వరకు అయితే అది రేర్ డిజీజ్ ఎవరికి రాలేదు కాబట్టి మనకి ఇక్కడ రావడం, అందులో మీరు ట్రీట్ చేయడం అనేది నిజంగా హ్యాపీయెస్ట్ థింగ్ మాకు. సో రాజర్స్ సిండ్రోమ్ ఇంతవరకు ఎవరికి వచ్చాయి, అంటే ఎంతవరకు పర్సంటేజ్ ఉంది దానికి ఆ డిజీజ్ రావడానికి? యూజువల్లీ లెస్ దెన్ 100 కేసెస్ డయాగ్నోస్ అయ్యాయి వరల్డ్ వైడ్లో. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్కటి కూడా నోటిఫై అవ్వలేదు. ఓన్లీ 40 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట వరల్డ్ వైడ్లో. మ్యామ్, రాజర్స్ సిండ్రోమ్ అనే డిజీజ్ అసలు ఎక్కడి నుంచి, అంటే ఇప్పటివరకు ఎవరికి రాలేదు, అసలు అది ఎందుకు అవుతుంది, ఎవరికి అవుతుంది? రాజర్స్ సిండ్రోమ్ అనేది ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్. ఇది థైమిన్ రెస్పాన్సివ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం అనమాట. ఇది యూజువల్లీ ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. ఇది ఏంటంటే మనకి వారసత్వంగా వస్తుంది అనమాట. ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. పేరెంట్స్ నుంచి పిల్లలకి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి ఇలా వస్తుంది అనమాట. ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ వచ్చేసి 50% ఆఫ్ ద పిల్లలకి క్యారియర్స్ ఉంటారు. 25% ఆఫ్ ద చిల్డ్రన్ ఎఫెక్టెడ్ ఉంటారు. 25% నార్మల్గా ఉంటారు అనమాట. సో ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ ఇద్దరు పేరెంట్స్ క్యారియర్స్ ఉంటేనే పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో వీళ్ళు ఈ పర్టికులర్ కేసులో పేరెంట్స్ ఇద్దరు క్యారియర్స్ అనమాట. వాళ్ళది మెయిన్ రికమ్ కన్సాంగ్యునస్ మ్యారేజ్, అందువల్ల పాపకి ఎఫెక్ట్ అయింది. కాకపోతే ఇందులో రేర్ విషయం ఏంటి అని అంటే ఇంత చిన్న వయసులో మనం డయాగ్నోస్ చేయడం అనేది రేర్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇంతవరకు ఎన్ని కేసెస్ వచ్చి ఉంటాయి అండ్ వాళ్ళకి డయాగ్నోసిస్ అయ్యిందా? అయితే ఒకవేళ మన తెలంగాణలో ఎంతవరకు అయ్యాయి? సో వరల్డ్ వైడ్ ఓన్లీ లెస్ దెన్ 100 కేసెస్ డయాగ్నోస్ అయ్యాయి. ఓన్లీ 40 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నోటిఫై అవ్వలేదు. అండ్ ఇండియాలో ఇది 2nd కేసు డయాగ్నోస్ చేయడం మనం. ఓకే, అంటే ఇప్పుడు అది డయాగ్నోస్ ఎలా చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ఏంటి? సో ఫస్ట్ మన దగ్గరకు బేబీ వచ్చినప్పుడు 2.5 months బేబీ మన దగ్గరకు వచ్చినప్పుడు బేబీ చాలా పేల్గా ఉండిందనమాట. టీకాలు వేయించుకోవడానికి ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే బేబీకి పేల్గా ఉంది అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపించమని చెప్పారు. సో బ్లడ్ టెస్ట్ చేపించడానికి లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ కూడా సేమ్ థింగ్, అనీమియా ఉంది అని చెప్పారు. మన దగ్గరికి ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సిబిసి, ఐరన్ ప్రొఫైల్, వైటమిన్ B12 అండ్ పెరిఫెరల్ స్మియర్, C-పెప్టైడ్, రొటీన్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్, ఇలా చాలా పరీక్షలు చేసుకున్నాము. ఇనిషియల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత బేబీకి అనీమియాతో పాటు మనకి డయాబెటీస్ కూడా ఉంది అని తెలిసింది. సో ఈ రెండు తెలిసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసాం మనం. లైక్ బోన్ మ్యారో ఆస్పిరేషన్ చేసుకున్నాము. సెకండ్ థింగ్ హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అనే ఒక జెనెటిక్ టెస్ట్ చేసాము. ఇవన్నీ చేశాక మనకి కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ వచ్చింది. యాజ్ మీకు ముందు చెప్పినట్టు ఇది ఒక ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. థైమిన్ క్యారియర్ అనే దాంట్లో డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. థైమిన్ అనేది క్యారియర్ అవ్వదు అసలు సరిగా. అంటే ఇప్పుడు ఈ బేబీ విషయంలో ట్రీట్మెంట్ ఎలా జరిగింది? సో మనం ట్రీట్మెంట్ వచ్చేసి ఇనీషియల్గా బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసాము. ఇన్సులిన్ స్లైడింగ్ స్కేల్ ప్రకారం పెట్టుకున్నాము. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చాము. థైమిన్ రిప్లేస్మెంట్ చేసాము. హై డోస్ థైమిన్ రిప్లేస్మెంట్ అనేది కూడా ఇచ్చామన్నమాట. సో వీటి వల్ల ఇప్పుడు థైమిన్ రెస్పాన్సివ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా, దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి అనీమియా కరెక్ట్ అయిపోయింది. రెండోది డయాబెటీస్ కూడా మెల్లమెల్లగా, అంటే బేబీ కొంచెం ఏజ్ వచ్చిన కొద్దీ డయాబెటీస్ కూడా రివర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ప్రోగ్రెషన్ అవ్వకుండా ఉంటుంది. మూడోది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, వినికిడి లోపం కూడా ప్రోగ్రెస్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ రివర్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా హై ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ బేబీ కేసెస్లో జరిగిన ట్రీట్మెంట్సే కాకుండా జనరల్గా ఎనీమియా ఎఫెక్ట్ అయిన ఆర్ జస్ట్ రాజర్స్ సిండ్రోమ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి?
సో మనకి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి హై డోస్ థైమిన్ థెరపీయే మెయిన్ ట్రీట్మెంట్. ఎందుకంటే థైమిన్ క్యారియర్ డిఫెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్గా థైమిన్ అనేది రిప్లేస్మెంట్ చేసుకుంటాం. ఈ కేసులో స్పెసిఫిక్ థింగ్ ఏంటి అంటే పాపకి ఎర్లీ ఏజ్లో డయాగ్నోస్ అయింది కాబట్టి మనకి ఈ డయాబెటీస్ అయినా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వినికిడి లోపం అయినా కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం రివర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డ్యామేజ్ ఎక్కువ జరగదు ఎర్లీ ఏజ్లో డిటెక్షన్ అయింది కాబట్టి మనకి. అంటే ఈ రేర్ డిజీజ్ రాజర్ సిండ్రోమ్ ఎలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే జస్ట్ లైక్ మ్యారేజెస్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా ఉంటాయి? సో మనము పెళ్లి చేసుకునే ముందు జాతకాలు ఎలా చూపిస్తాము, ఇప్పటి నుంచి ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్, అలానే ఎస్పెషల్లీ మెయిన్ రికమ్ చేసుకున్నప్పుడు మనము ముందే క్యారియర్స్ ఇలా ఎవరైనా ఉన్నారా, ఫ్యామిలీలో ఇలాంటివి ఏమైనా డిసీజెస్ రన్ అవుతున్నాయా, జెనెటిక్ కౌన్సిలింగ్ ఇలాంటివి ఎక్కువ చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి. మూడోది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొరియోనిక్ విల్లై శాంప్లింగ్ అండ్ అంబ్లికల్ కార్డ్ నుంచి తీసుకుంటారు అనమాట ఫ్లూయిడ్, ఇలాంటివి మనం పరీక్షలు చేసుకోవాలి. అంటే ప్రెగ్నెంట్ టైంలో తీసుకునే ఫుడ్స్ అంటారా లేకపోతే మెడికేషన్స్ అంటారా, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు? అంటే ఈ స్పెసిఫిక్ డిసీజ్తో మనం చూసుకుంటే ఇది యూజువల్లీ మెయిన్ రికమ్లో ఎక్కువగా వస్తుంది. కంప్లీట్గా దానివల్ల వస్తుందని చెప్పను, కాకపోతే ఎక్కువగా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది కాబట్టి మెయిన్ రికమ్లో ఎక్కువగా వస్తుంది. అండ్ రెండో విషయం, మనము ఎవరితో మామూలుగా మ్యారేజెస్ అయినా కూడా యూజువల్లీ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ మనం చేసుకోవాలి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఆ 2 months బేబీకి మనం ట్రీట్ చేసాం కదా, ఇన్ కేస్ ఫ్యూచర్లో తనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ లేదా ఇదే ఇష్యూతో తను మళ్ళీ ఏదైనా అంటే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి. ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది మనకు కంప్లీట్గా రివర్ట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కొంచెం, దాన్ని మనం రివర్ట్ చేయలేము. కానీ ప్రోగ్రెషన్ అనేది మాత్రం తగ్గుతుంది. ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ జరిగింది, కాకపోతే ముందుకు అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. రెండో విషయం, డయాబెటీస్ అండ్ అనీమియా మాత్రం, అనీమియా 100% క్యూర్ అనేది అవుతుంది. పాప మన దగ్గరకు వచ్చినప్పుడు 3 ఉంది హెచ్బి, దాని తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్లో 10 ఉండింది. సో డయాబెటీస్ కూడా లాంగ్ టర్మ్లో టైంని మనం రిప్లేస్ చేసుకుంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు డయాబెటీస్ కంప్లీట్గా క్యూర్ అయిపోయి ఇన్సులిన్ అనేది రిక్వైర్మెంట్ లేకుండా కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం 2 months బేబీని 2 years అప్పుడు చూసుకుంటే, అంటే మళ్ళీ తన బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మళ్ళీ? అదర్వైజ్ మనకి దీంట్లో డెవలప్మెంటల్ డిలేస్ కానీ గ్రోత్ ఇష్యూస్ కానీ యూజువల్గా ఉండవు. కాకపోతే మనం డెఫినెట్గా ఏ బేబీకైనా కూడా గ్రోత్ మానిటరింగ్ చేసుకోవాలి. వెయిట్ ఎలా పెరుగుతుంది, హైట్ ఎలా పెరుగుతుంది, ఫుడ్ ఎలా తింటుంది, ఇలా ఎవ్రీథింగ్ మానిటర్ చేసుకోవాలి. అలాంటి మానిటరింగ్ మనం యాజ్ రొటీన్గా ఎలా ఎవ్రీ బేబీలో ఎలా చేస్తామో అలానే చేస్తాం. కాకపోతే ఈ స్పెసిఫిక్ రాజర్ సిండ్రోమ్ అనే కేసులో డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఇలాంటివి యూజువల్లీ ఉండవు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.